అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. మరి ఆగస్టు 5వ తేదీన జర్నలిస్ట్ డే సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గ కమిటీ, మండల కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ భాష ఆధ్వర్యంలో మరి ఈరోజు రాఘవేంద్ర సర్కిల్ నుంచి మంత్రాలయం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మంత్రాలయం కార్యాలయం వద్ద మరి నిరసన తెలిపి ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా అర్హులైన వారికి అక్రిడేషన్ ఇవ్వడంలో పొడిగింపు చేయడం సరైన పద్ధతి కాదు. అదేవిధంగా వెంటనే కమిటీ ఏర్పాటు చేసి కొత్త వారికి గత ప్రభుత్వం లాగా కొన్ని ఇవ్వకుండా అర్హులైన వారందరికీ సీనియారిటీ జాబితాను చూసి అర్హతలు చూసి కొత్త అక్రిడేషన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మంత్రాలయం నియోజకవర్గంలో కోసిగి, కౌతాలం, పెద్ద కడబూరు, మంత్రాలయం మండలాల్లో పనిచేస్తున్నటువంటి అర్హులైన విలేకరులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేసి ఆ స్థలంలో ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హెల్త్ స్కీము పెంచి వాటికి సరైన వైద్యము అందించి మరి విలేకరులపైన జరుగుతున్న దాళ్లకు నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున మంత్రాలయంలో జర్నలిస్టులంతా ఐక్యంగా ఉద్యమాలు చేశాం. వెంటనే అక్రిడేషను, ఇంటి స్థలాలు, హెల్త్ స్కీము, దాడులను అరికట్టాలని కోరుతూ ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. మరి మంత్రాలయం ఏపీడబ్ల్యూజే తాలూకా అధ్యక్షుడు జయరాజు. డిమాండ్స్ డే సందర్భంగా ఈరోజు ఎంఆర్ఓ మంత్రాలయం నియోజకవర్గ తాలూకా కమిటీ ఆధ్వర్యంలో మంత్రాలయం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో 2014 నుంచి 2019 వరకు 23,000 అక్రిడేషన్లు ఉండగా 2019 నాటి నుంచి 2024 ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని 9,000గా కుదించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ జర్నలిస్టుల హక్కుల డే సందర్భంగా ఈరోజు ప్రభుత్వం ఒక డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో 2014 నుంచి 2019 వరకు ఏదైతే 23,000 అక్రిడేషన్ జిల్లాలో ఉన్నావో అదేవిధంగా ఇప్పుడు కూడా 23,000 అక్రిడేషన్ పెంచే విధంగా ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరదేవిధంగా జర్నలిస్టులకి ఇళ్ల పట్టాలు ఇస్తామని గతంలో ఈ ప్రభుత్వం అధికారం రాకముందు ఇళ్ల లేని జర్నలిస్టులు ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించడం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం ఏమంటే జర్నలిస్టులు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీరు హామీ ఇవ్వడం జరిగిందో ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చి ఈ రోజు జర్నలిస్టులకి చాలా మంది బీద మధ్యతరగతి కుటుంబాల నుంచి ఈరోజు జర్నలిస్టులుగా రాత్రి పగలు కష్టపడి జర్నలిస్టు ప్రజా సేవ కోసం ప్రజా సమస్యల పైన రాత్రి పగలు బయట ఉండి ఎప్పటికీ సమస్యలు వార్తలు పంపించడం సమాజానికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అటువంటి జర్నలిస్టులకి వెంటనే జర్నలిస్టు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రధాన డిమాండ్గా నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా జర్నలిస్టుకి ఏదైనా ప్రమాదం జరిగినా ఏదైనా వార్త సేకరించడానికి ఎక్కడైనా వెళ్ళిన సందర్భంలో యాక్సిడెంట్ జరిగినా ఏదైనా ప్రమాదం జరిగినా జర్నలిస్టుకి గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఏర్పాటు చేసి హెల్త్ స్కీమ్ రెన్యువల్ చేసి పూర్తిగా వాళ్ళే డబ్బులు కట్టే విధంగా చేయాలని సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ సమస్యల పైన ఈ మంత్రాలయ నియోజకవర్గంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం జరిగింది. ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి తాలూకా అధ్యక్షులు జయరాజు గారు, మరొక తాలూకా ప్రధాన కార్యదర్శి హుసేన్ జీరావు గారు, మరొక గౌరవ అధ్యక్షులు రాణోజీ గారు, మరొక కోశాధికారి సావలి, మరొక మండల పార్టీ అధ్యక్షుడు భీమరాయ, మరి ఈ కమిటీలో ప్రతి ఒక్కరు కూడా ఇంత దిగ్విజయంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లా కమిటీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.